ప్రస్తుతం సతీష్ అండ్ సుధీర్ కూడా ఉన్నారు. మొదట సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, ఏపీ ఓటర్లు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ఓటర్లందరూ కూడా ఏపీకి తరలి వెళ్లారు. ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా హైదరాబాద్ పోలింగ్ బూతుల్లో? ఎస్, ఖచ్చితంగా అదే ఇంపాక్ట్ ఉందని చెప్పుకోవచ్చు దేవి. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వచ్చేటటువంటి జూబ్లీహిల్స్ అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కూడా చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పటివరకు కేవలం ఇప్పటివరకు ఉన్నటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి ఆ లెక్కల ప్రకారం 21% మాత్రమే ఇక్కడ నమోదైంది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా ఎక్కువ నమోదయ్యి ఇప్పుడు తక్కువ నమోదవడానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఓట్లు చాలా మంది 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు కొంత ఎక్కువగా పర్సంటేజ్ కూడా కనిపించింది. కానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఓట్లకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఓటు అలాగే ఉంది కాబట్టి అది పర్సంటేజ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు ఓటుకి రాకపోవడంతో ఖాళీగా కనిపిస్తున్నటువంటి పోలింగ్ బూత్లే కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ ఈ బూత్లో ఈ కేంద్రంలో 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. 3 పోలింగ్ బూతుల్లో కూడా 620, 640 మరొక బూత్లో 610 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు ఈ 3 బూతుల్లో కలిపి 1800 వరకు కూడా ఓట్లుంటే కేవలం 800 ఓట్లు మాత్రమే నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా అంటే మధ్యాహ్నం తర్వాత నుంచి కొంత అంటే 1 నుంచి 3, 4 మధ్యలో ఎండ ఉంటుంది కాబట్టి తగ్గుతారు అనుకున్నారు. తర్వాత సాయంత్రం తర్వాత పెరుగుతారు అనుకున్నారు. కానీ ఈరోజు మబ్బుల వాతావరణం ఏమో ఉంది, ఎండ కూడా లేదు. అయినప్పటికీ మధ్యాహ్నం కూడా ఎవరు రాలేదు, 3 తర్వాత కూడా ఎవరు కూడా లేరు. చాలా తక్కువ మంది ఇక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళనే చూస్తున్నాం. ఒక్కరిద్దరు మాత్రమే పోలింగ్కి వస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం సమయంలో ఎక్కువగా లైన్ కనిపించింది. 7 గంటలకు స్టార్ట్ అవగానే 7 నుంచి 9 గంటల వరకు కొంత ఎక్కువ మంది లైన్లో నిలబడి ఓటింగ్కు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మధ్యాహ్నం తర్వాత 10, 11 గంటల నుంచి పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నటువంటి క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి ఓటు వేసేటటువంటి వాళ్ళు తగ్గిపోయారు. అడపదడప అంటే చాలా తక్కువ మంది వస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. దీనికి ప్రధానంగా ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ అయితే పోలింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. 2 రోజుల తర్వాత 3 హాలిడేస్ తర్వాత 3వ రోజు అంటే హైదరాబాద్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. మిగతా 2 డేస్ వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. తర్వాత సోమవారం అంటే ఈ 3 రోజులు కంటిన్యూస్గా హాలిడేస్ వస్తే సోమవారం రోజు ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని భావించినటువంటి విధంగానే అదే విధంగా తగ్గింది. 2 రోజులతో పాటుగా దీన్ని కూడా హాలిడే లాగా భావించారు. ఇటు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటింగ్కు వినియోగించుకోవచ్చు. దాంతోపాటు ఇంకా టూర్లకు బయటకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఓటింగ్కి వచ్చినటువంటి వాళ్ళ శాతం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ సికింద్రాబాద్ పరిధిలో వచ్చేటటువంటి వీటితో పాటుగా శివారు ప్రాంతాలు ఇటు షేర్లింగంపల్లి అదేవిధంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో కూడా చాలా తక్కువగా నమోదవుతున్నటువంటి మనం చూస్తున్నాం. కూకట్పల్లి, షేర్లింగంపల్లి అంటే గతంలో చూస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో దాంతోపాటుగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా ఎక్కువగా నమోదైంది. కానీ ఇప్పటి వరకు ఇంత తక్కువగా నమోదవడం అయితే అధికారులకు కూడా విస్మయం చెందుతున్నారు. ఇంత ఎందుకు తక్కువ అవుతుంది, మేము ఓటుకు రావాలని చెప్పి కూడా అందరికీ చెప్పాము, విన్నవించాము వాళ్ళని, అంటే వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళకి ఓటుకు రావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకు రాలేదు అంటున్నారు. దీనికి ప్రధానంగా అంటే అన్అఫీషియల్గా చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఓటు వాళ్ళని తొలగించుకోకుండానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిన సమయంలో అది ఇక్కడ ఇంపాక్ట్ కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుందని కూడా అధికారులు అన్అఫీషియల్గా అయితే చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇంకా ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంది కాబట్టి సాయంత్రం తర్వాత కూడా అంటే 6 లోపు ఎవరైతే వచ్చి క్యూ లైన్లో నిలబడతారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అంటే సాయంత్రం 6:30, 7 గంటల వరకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. 6 వరకు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఓటు వేసే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే మందకొడిగానే సాగుతుందని చెప్పుకోవచ్చు దేవి.